అల్లు అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. హమ్మయ్య! వీడు వెళ్ళిపోయాడని చెప్పేసి ఆ దుప్పటి పైకిచ్చేసి చేతులు అవి దులుపుకుంటూ ఉంటాడు. ఛీ! కంపు అని చెప్పి దులుపుకుంటూ ఉంటాడు. ఇక అక్కడికి వెళ్ళి ఇలా అడుగుతూ ఉంటాడు. నాకు కొంచెం డబ్బులు కావాలి అని అంటే, ఇప్పుడే కదా 300 తర్వాత ఇస్తానని చెప్పాను కదా! అప్పుడే కావాలంటే ఎలా అని అంటే, 300 కాదు బాసు, ఒక కొంచెం ఎక్కువ అమౌంటే కావాలి అనేదో అంటూ ఉంటాడు. ఎంత అని అంటే, ఈరోజు జీతం పడుతుందని ఇంట్లో చెప్పాను. నాకు ఒక 10,000 కావాలి, ఇంటి ఖర్చుల వరకైనా ఇవ్వడానికి 10,000 కావాలి అని అంటే, ఉద్యోగం సద్యోగం ఉన్నోళ్ళకే డబ్బులు ఇప్పుడు అప్పు దొరకడం లేదు. మనకు ఉద్యోగం లేదు, సద్యోగం లేదు. అలాంటిది మనకెవడిస్తాడు బాస్ అంత డబ్బులు? ఒకవేళ ఇచ్చినా మనం ఎలా తీరుస్తామని అనేసి అంటూ ఉంటాడు. నాకు 10,000 ఇస్తే చాలు. తర్వాత నేను ఏదో ఒక విధంగా సర్దుబాటు చేసి నేను ఆ డబ్బులు తేగలను. నాకు ఆ టాలెంట్ ఉంది. కానీ ఈ రోజుకి మాత్రం 10,000 కావాలి అని చెప్పేసి మనోజ్ అయితే అప్పు అడుగుతూ ఉంటాడు. అలా అప్పు అడిగి అయితే వాళ్ళ ఫ్రెండ్ అయితే కనుక్కుంటూ ఉంటాడు. అలా కనుక్కొని అడుగుతూ ఉంటాడు. ఇక ఏంటి బాస్ ఇప్పుడంటే అర్జెంటుగా ఎక్కడి నుంచి ఇస్తారు? ఎవరిస్తారు? ఇప్పుడు నేను నీకు 300 ఇవ్వలేకపోతున్నాను. అలాంటిది 10,000 నేను ఎలా అరేంజ్ చేస్తాను అనుకుంటున్నావు అంటే, నాకు చాలా కష్టాల్లో ఉన్నాను బాస్. నాకైతే ఇప్పుడు అర్జెంటుగా 10,000 కావాలి. నా ఇంట్లో పరువు నిలబెట్టుకోవాలంటే నేను ఎంతో కొంత ఇంటికి ఇవ్వకపోతే మాత్రం నన్ను కుక్కను తోలినట్లుగా తోలుతారు. ఇప్పటికే నాకు ఇమేజ్ డ్యామేజ్ అవుతుంది. నా పరువు కాపాడుకోవాలంటే ఎంతో కొంత ఇవ్వాలి అనేసి అంటూ ఉంటాడు. అలా అంటూ మనోజ్ అయితే చాలా రిక్వెస్టింగ్గా అప్పు అయితే అడుగుతూ ఉంటాడు. ఇక ఎవరిస్తారా అనైతే ఆలోచిస్తూ ఉంటాడు. ఇక మనోజ్ అయితే అలా రిక్వెస్ట్ చేస్తూ, ఈరోజు ఎలాగైనా మా ఇంట్లో నా పరువు కాపాడేది నువ్వే బాస్, కొంచెం ఆలోచించు అని చెప్పి అతనితో అయితే అంటూ ఉంటాడు మనోజ్.